రోజు మన మధ్యలో చెన్నై నుండి అన్నాజోన్ పాస్టమ్ గారు వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అన్నాజోన్ పాస్టమ్ గారు వందనాలండి. 6:10 వరకు ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు వైపు చూస్తూనే జూమ్ మీటింగ్ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ప్రతి దినము మనం ఇలాగా ఉదయం లేచి దేవుని కలుసుకుని ఆయన నామాన్ని ధ్యానించడానికి, ఆయన గణపరచడానికి దేవాతి దేవుడు మనకందరికి ఇచ్చిన ధన్యకరమైన జీవితం కొరకు దేవాతి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతలు విన్నాము. భయంకర దినాలు, అపాయకర దినాలు, దుర్దినాలు మేము జీవిస్తున్నాము. ఇటువంటి లోకంలో నుంచి దేవుడు మనందరినీ ప్రత్యేకపరిచి తన సొత్తుగా తన బిడలగా చేసుకుని ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి ఎల్లప్పుడూ మనము ఎంతగానో ఆయనకు స్తుతియాగము చేస్తూ ఆయన వైపు చూస్తూ ఆయన చిత్తము నెరవేర్చి బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. దేవునికి వందనములు. మరి ఈరోజు వాక్య భాగము విలువైన పాత్రలు. ఇటువంటి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎలాగ ఉండాలా? 3 రకములైన పాత్రల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు అంశము విలువైన పాత్రలు, ద వాల్యుయబుల్ వెసల్స్. 2వ తిమోతి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 26. 2వ తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు ఈరోజు వాక్య సందేశము. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవి, మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకై అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. కాబట్టి ఈ చదవబడిన వాక్య భాగంలో వెండి పాత్రలుంటాయి, బంగారు పాత్రలుంటాయి, కర్ర ఉంటాయి, మంటివి కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఈ పాత్రలు ఎలాగా మరి ఆ గొప్ప ఇంటిలో వాడబడతాయి? ఆ యజమానుడికి ఒక ప్రత్యేకమైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా ఎలాగా ఇవి వాడబడతాయి అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాము. నిజమేనండి, దేవుడు ప్రపంచంలో ఎంతో సృష్టించాడు. ప్రతి ఒక్కరికి తన పోలికలో ఆయన చేసుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ ఆయన నామాన్ని గణపరచాలా, ఆయన వైపు చూడాలా, ఆయన చిత్తమును నెరవేర్చాలా, అందరూ ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్న రాజ్యాన్ని చేరుకోవాలా, ఆయనతో మనం అందరం ఎల్లప్పుడూ సహవాసము చేయాలా, ఆయన నామాన్ని గణపరచాలని దేవుని యొక్క ఉద్దేశము. కానీ మానవుడు ప్రతిరోజు ఎన్నో దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. వాటన్నిటిని పొందుకొని దేవునికి దూరమైపోయి చేయరాని కార్యాలు చేస్తూ లోకము ఎంతో దిగజారిన స్థితిలో, భయంకరమైన పరిస్థితిలో, ఒక్కొక్క రోజు దిగజారిన స్థితిలో మనం చూస్తున్నాము. కానీ ఆయన రక్తము ద్వారా మనము కొనబడిన విలువైన పాత్రలుగా మనం ఈ లోకములు ఎలాగ జీవించాలా, ఎలాగ ఆయన నామాన్ని గణపరచాలని ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. నిజమే, మనమందరం ఆయన రక్తం ద్వారా విమోచింపబడి ఆయన సొత్తుగా మనం మార్చబడి ఆయన ఇచ్చిన రక్షణకు మనం పాత్రలుగా ఆయన మనల్ని మలుచుకున్నాడండి. అందుకే మనము వాల్యుబుల్ వెసల్స్, విలువైన పాత్రలు, నెంబర్ 1. నెంబర్ 2, హానరబుల్ వెసల్స్, ఘనమైన పాత్రలు. 3వదిగా యూస్ఫుల్ వెసల్స్, ప్రయోజనకరమైన పాత్రలు. కాబట్టి విలువైన పాత్రలు, ఘనమైన పాత్రలు, ప్రయోజనకరమైన పాత్రలు ఎలాగా ఆయన మనల్ని వాడుకుంటాడో, ద వాల్యుబుల్ వెసల్స్, ద హానరబుల్ వెసల్స్, ద యూస్ఫుల్ వెసల్స్.
మొట్టమొదటిగా ఎలాగూ విలువైన పాత్రలుగా మనం చేసుకుంటారంటే, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. క్షమాపణ మనకు కలిగి ఉన్నది. నిజమేనండి. ఆ ప్రియుని ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకు విమోచనము, మనకి క్షమాపణ. మహా ఐశ్వర్యము అనే మాట ఎంత విలువైనదో. మహాదైశ్వర్యమును బట్టి అంత గొప్ప ఐశ్వర్యమును మనకు ఆయన దాచిపెట్టాడు. తన నమ్ముకున్న బిడ్డలకు ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. అంత గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు మనకి దయచేసి ఆ ప్రియుని యందు, నిజమే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే తన బిడ్డలకు ఆ గొప్ప ఐశ్వర్యం ఇయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. విమోచనము, క్షమాపణ ఎంత గొప్ప ఆశీర్వాదాలండి. నిజమేనండి. పాప నరకములో మనల్ని పడిపోకుండా, ఆ వేదనలో మనం దిగజారిపోకుండా ఒక ఉన్నతమైన స్థానములో ఆయనతో కూడా మనం సహవాసము చేయాలని ఆ గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు మనకి దాచిపెట్టాడండి. అంతేకాకుండా మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాము, వీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా. ఎవరితో పోలుస్తున్నారంటే మనల్ని? పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా. పిచ్చుకలు ఎవ్వరు జ్ఞాపకం చేసుకోరండి. ఏదో దాని పాటిగా వస్తాయి, తింటాయి, పోతాయి. ఎక్కడ ఆహారం ఉందో అక్కడక్కడ పోతా ఉంటది అది. కాబట్టి వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని దేవాతి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారండి. నిజమేనండి. ఎంత శ్రేష్టమైన జీవితాన్ని మనకు దయచేశాడు. మన గృహాల్లో మనం ఉండి సంతోషముతో, బిడ్డలతో, కుటుంబాలతో సంతోషముగా ఉండి ప్రతి దినము ఆయన లేఖనములు ధ్యానిస్తూ, ఆయన పాదాలు ఆశ్రయిస్తూ, ఆయన్ని సేవిస్తూ అనుక్షణము, దేవా నువ్వు చాలు ప్రవ్వా, నువ్వు ఉంటే మాకు చాలు తండ్రి, ఇటువంటి లోకం నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచినావు తండ్రి, మమ్మల్ని విమోచించినావు ప్రవ్వా, పాప శాపము నుంచి మమ్మల్ని దూరపరిచినావు తండ్రి, ఎంత గొప్ప మహాదైశ్వర్యము మాకు దయచేసినావు ప్రవ్వా అని మనం ధ్యానించినట్లయితే ఎంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకి దయచేశాడండి. కాబట్టి మనము ఆయన దృష్టిలో ఎంతో విలువైన పాత్రలుగా ఉన్నాము. అందుకే ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన తప్పకుండా ఒక దర్శనాన్ని ఆయన మనకు దయచేస్తాడు. మనం ఎలాగ నడుచుకోవాలా, ఏ మార్గంలో మనం పోవాలా, ఎలాగ ఆయన సేవించాలా అని ప్రతి మార్గాన్ని ఆయన మనకి బయలుపరుస్తాడండి. తను నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సరైన మార్గములో ఆయన వాళ్ళని నడిపిస్తాడండి. అందుకే ఒక దర్శనాన్ని దేవుడు తప్పకుండా తన బిడ్డలకి, ఆయన విలువైన పాత్రలుగా ఎన్నుకున్న వారికి తప్పకుండా ఆయన ఒక దర్శనాన్ని ఆయన దయచేస్తాడు. ఏంటంటే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, ముందుగా నిరీక్షించిన మనము తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకొని ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనలను ఈ కార్యము ద్వారా ఒక వాల్యుబుల్ వెసల్స్ గా, విలువైన పాత్రలుగా ఆయన చేసుకున్నాడు. నిజమేనండి. ముందుగా ఆయన మనల్ని ఏం చేసుకున్నాడండి? తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి నిర్ణయించుకున్నాడు. ఈ బిడ్డలు నాకు కావాలా, వీళ్ళు నన్ను గణపరుస్తారు, వీళ్ళు నన్ను మహిమపరుస్తారని మనల్ని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకోవడమే కాకుండా ఒక స్వాస్థ్యముగా ఏర్పరచుకొనెను. స్వాస్థ్యముగా అంటే తనకున్నదంతా తన బిడ్డలకు ఆయన దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అంతేకాకుండా తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. అవునండి, తన చిత్త ప్రకారం మనం అడిగేది ఒకటి, కానీ మనము దేవుని దగ్గర పొందుకునేది ఒకటి. ఎందుకంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానముతోనే మనం ఈ లోకములో మనం జీవించగలమండి.
ఆయన చిత్తం మీద ఆధారపడితేనే సమస్తమున ఆయన మేలుకరముగా ఆశీర్వాదకరముగా ఆయన తన బిడ్డలకు ఆయన జరిగిస్తాడు. కాబట్టి తన చిత్త ప్రకారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను ఆయన జరిగించుతున్నాడు. కాబట్టి మనము చేయవలసింది, మనల్ని ఒక విలువైన పాత్రలుగా ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే అనుక్షణమైన పాదములను మనం ఆశ్రయిస్తూ, దేవా చేసుకున్నావు తండ్రి, మమ్మల్ని నిర్ణయించుకున్నావు ప్రవ్వా, నీ చిత్త ప్రకారం మేము ఈ లోకంలో మేము జీవించే భాగ్యాన్ని దయచేయి ప్రవ్వా అని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడే ఆయన సమస్త కార్యములను మహిమకరముగా ఆశీర్వాదకరముగా తన నమ్ముకున్న బిడ్డలుగా ఆయన తప్పకుండా ఆయన చేస్తారండి. విలువైన పాత్రలు కానీ మనం చేసుకున్నాడు కాబట్టి ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు మనల్ని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఆత్మ మన స్వాస్థ్యమునకు ఒక సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ మన స్వాస్థ్యమునకు ఒక సంచకరువుగా, ఈ సంచకరువు అనే మాట ఏందంటే ఆయన మనకు ఒక గొప్ప హామీ ఇస్తున్నాడు, ఒక దైవికమైన హామీ మనకు దయచేస్తున్నాడు. ఇంకా డిక్షనరీలో మనం చూసినట్లయితే దూత లేక ఒక ప్రతినిధి అని మనము ఈ సంచకరువుని మనము చూస్తున్నామండి. నిజమేనండి, ఆయన మనకు గొప్ప హామీ ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని కాపాడతాను, నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయను, ముదమి వచ్చే వరకు ఎత్తుకున్న దేవుడును నేనే అని గొప్ప హామీ ఆయన మనకి దయచేస్తున్నాడు. ఇదే ఆత్మ అను ఒక స్వాస్థ్యమును ఒక సంచకరువుగా ఆయన మనకి దయచేశాడండి. కాబట్టి సమస్త కార్యముల్లో ఆయన మన పక్షముగా తన కార్యాన్ని ఆయన జరిగిస్తున్నాడు. ఎల్లప్పుడూ మనము ఆయన దృష్టికి అంగీకారముగా యోగ్యులుగా మనము జీవించినట్లయితే, ఆయన చిత్తమును మనం నెరవేర్చినట్లయితే తప్పకుండా ఒక ఆత్మ అనే సంచకరువును ఆయన మనకి దయచేస్తాడు. ఒక విలువైన పాత్రలుగా, ద వాల్యుబుల్ వెసల్స్ గా ఆయన మనల్ని లోకములు మనల్ని ఆయన వాడుకుంటాడండి. ఇది మొట్టమొదటి పాత్ర, విలువైన పాత్ర. రెండవదిగా మనల్ని విలువైన పాత్రలుగా ఎన్నుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే దర్శనాన్ని దయచేస్తాడు. ఒక మార్గములు, ఏ మార్గంలో మనం నడుచుకోవాలా, ఎలాగ ఆయన గనపరచాలా, ఎలాగ ఆయన సేవించాలని మంచి ఆలోచనలు దయచేస్తాడు మనకి. దాని ప్రకారంగా జీవించే మార్గాన్ని కూడా ఆయన మనకు బయలుపరుస్తాడండి. రెండవదిగా ద హానరబుల్ వెసల్స్. హానరబుల్ వెసల్స్ అంటే ఒక ఘనమైన పాత్రలుగా ఆయన మనల్ని చేసుకుంటాడండి. మొట్టమొదటిగా విలువైన పాత్రలుగా చేసుకున్న తర్వాత ఆయన విడిచిపెట్టాడండి. ఒక ఘనమైన పాత్రలుగా ఈ లోకములో మనల్ని ఆయన సిద్ధపరుస్తాడు. అందుకే ఆయన మనకు ఒక ప్రతినిధి, ఒక సంచకరువును మాత్రమే కాకుండా ప్రతి విషయములో మనకి జయము దయచేస్తున్నాడండి. ఎందుకంటే ప్రతి విషయములో మనం ఎంతో కృంగిపోయినప్పుడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, ఆయన పాదాలు ఆశ్రయించినప్పుడు, అటువంటి గొప్ప శోధల నుంచి, వేదల నుంచి ఆయన మనల్ని దూరపరిచి ఎంతగానో మనల్ని ఒక ఉన్నత స్థానంలో మనల్ని ఉంచి అనేకులకు ఒక గొప్ప ఆశీర్వాదకరముగా ఆయన నామాన్ని గణపరిచి బిడ్డలుగా ఆయన మనల్ని వాడుకుంటున్నాడండి. కాబట్టి గొప్ప జయ జీవితాన్ని ఆయన మనకి జయ చేస్తారండి. అందుకే మనం ఆయన వాక్యం వింటున్నాము, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నాము కాబట్టి ఆ వాగ్దానముల మీద మనకి గొప్ప నమ్మిక ఉన్నది కాబట్టి ప్రతిదీ మనము జయించగలుగుతున్నాము. ఆ వాక్యం మీద ఆధారపడి ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడండి. కాబట్టి మనమందరము ఆయన దృష్టికి ఒక హానరబుల్ వెసల్స్, ఒక ఘనమైన పాత్రలుగా ఆయన మనల్ని ఎన్నుకుంటాడండి. జయ జీవితాన్ని మనకు దయచేస్తాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనకందరికి తెలుసండి, అది తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ప్రేమించు వారికి ఆయన వాగ్దానము చేసినాడు కాబట్టి వాళ్ళందరికీ ఆయన తప్పకుండా జీవ కిరీటాన్ని ఆయన దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో కిరీటాలు మనం చూస్తున్నాము, కానీ ఆయన ఇచ్చే కిరీటాన్ని మనం పొందుకుంటేనే ఆ నిత్య రాజ్యములో మనం ప్రవేశించగలము, సదాకాలము ఆయన గణపరచగలము. దేవుని దృష్టికి మనం అంగీకారముగా, నమ్మకస్తులుగా మనము జీవించే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా దయచేస్తారండి. కాబట్టి తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములు కూడా తను నమ్ముకున్న వారికి ఆయన ఏమిస్తారండి? ప్రతి శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును
పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, అది సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై, పరలోకములో నుంచి మనం అది పొందుకుంటున్నామండి. ఇంత గొప్ప ఆశీర్వాదాలు ప్రతి దినము ఎన్నో మనం పొందుకున్నాము. అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, దేవా ఎటువంటి స్థితిలో నుంచి ఎటువంటి స్థితిలో మమ్మల్ని తీసుకొచ్చినావు ప్రవ్వా, ఈనాడు ఇలా ఉన్నామంటే ఇది మా బలము మా శక్తి కాదయ్యా నాయనా, కేవలము నీకు ఉచితమైన కృప ప్రేమ దైనది తండ్రి నాయనా. అందుకే శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమునైనా నీ దగ్గర నుంచి మేము పొందుకుంటున్నాం ప్రభా నాయనా. ఇది మా బలము మా శక్తి కాదు తండ్రి. జీవించినంత కాలము ప్రభ నీ మీద మేము ఆధారపడినప్పుడే మేము ఊహించిన దానికంటే తలంచిన దానికంటే అత్యధికంగా మాకు దయచేసే దేవుడు ప్రభా నాయనా. పరసంబంధం నుంచి పరలోకం నుంచి మేము పొందుకోవాల్సిందే తప్పితే ఇది మా బలము మా శక్తి కాదు ప్రవ్వా అని మన ఆయన నామాన్ని గణపరిచినట్లయితే దేవుడు తప్పకుండా ఎన్నో ఆశీర్వాదాలు ఇంకా తన నమ్ముకున్న బిడ్డలకి దాచిపెట్టి మనల్ని ఈ లోకములో ఒక హానరబుల్ వెసల్స్, ఒక ఘనమైన పాత్రలుగా అందరి ముందు దేవుడు మనల్ని ఆయన నిలబెడతాడండి. అంతేకాకుండా తండ్రి యొద్ద నుండి వస్తుంది కాబట్టి అందుకే మనం సజీవ లెక్కలో ఈ రోజు మనమందరం సజీవ లెక్కలో ఉండి దేవుని స్తుతించే భాగ్యాన్ని మనకు దయచేశాడు. లోకములో ఎన్నో ఉన్నాయి, ఎన్నో స్థలాలు ఉన్నాయి అనుభవించడానికి. అక్కడ పోతే నెమ్మది, ఇక్కడ పోతే నెమ్మది, కొన్ని గంటలు అక్కడ పోతే మనం అందరితో కలుసుకోవచ్చు, అక్కడ పోతే అవి కొనుక్కోవచ్చు ఈ కొనుక్కోవచ్చు అని మనం అనుకుంటాం. కానీ అదంతా అశాశ్వతము, కొంచెం సేపే దాని యొక్క తృప్తి. కానీ దేవుని పాదాలు మనం ఆశ్రయించినట్లయితే, ఆయనను గణపరిచినట్లయితే, ఆయన చేసిన మేళ్ళన్నీ మనం తలపోసుకున్నట్లయితే, దేవుడు తప్పకుండా మనం ఆయనకి సమీపంగా జీవించినట్లయితే ప్రతి విషయంలో ఆయన తన కాపుదల తన భద్రత దయచేసి పరసంబంధమైన ప్రతి ఈవులను తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన దయచేస్తాడండి. కాబట్టి ఈ లోకములో ఆయన మనల్ని విలువైన పాత్రలుగా చేసుకోవడం మాత్రమే కాకుండా అందరి ఎదుట మనల్ని ఒక వాల్యూ హానరబుల్ వెసల్స్, ఒక ఘనమైన పాత్రలుగా ఆయన మనల్ని వాడుకుంటాడండి. కాబట్టి ఈ ఘనమైన పాత్రలుగా మనము తీర్చబడ్డాము కాబట్టి, ఆయన దగ్గర నుండి పొందుకుంటున్నాము కాబట్టి చాలా మంది జీవితాలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నామండి. యోసేపు జీవితంలో కాలికి బిగింపబడిన ఇనుప గొలుసు మెడకు వేయబడిన బంగారు గొలుసుకు మార్గమైనది. విలువైన పాత్రలుగా ఆయన ఎన్నుకున్నాడు యోసేపుని. ఒక హానరబుల్ వెసల్, ఒక ఘనమైన పాత్రగా ఆయన చేసుకున్నాడండి. కాళ్ళకి వేయబడిన ఆ ఇనుప గొలుసు బంగారు గొలుసుగా ఆయన మెడకు వేయబడిందండి. బంగారము కాల్చబడినప్పుడే, ఆ బంగారుని మనము కాల్చబడినప్పుడే మెరుగుదిస్తుందండి. అప్పుడే అది సౌందర్యముగా కనబడుతుంది. మానవ జీవితము కూడా మెరుగు పెట్టబడినప్పుడే ఘనమైన పాత్రలుగా అది మార్చబడుతుంది. కాబట్టి ఘనమైన పాత్రలుగా, ఒక హానరబుల్ వెసల్స్ గా మనం మార్చబడాలంటే ముందు అది శుద్ధీకరింపబడాలా. ఎన్నో పరిస్థితులు, కష్టాలు, కన్నీరు, శ్రమలు, వేదనలు దాటినప్పుడే ఒక ఘనమైన పాత్రలుగా ఆయన మనల్ని మలుచుకుంటాడండి. అలాగే పింగాణి కూడా మనకి తెలుసు. ఆ పింగాణి కూడా 4 సార్లు 5 సార్లు కాల్చబడినప్పుడే దాని మీద చక్కని డిజైన్ వేయగలము. ఆ డిజైన్ ఎన్నటికి కూడా అది పోదా, అట్లనే అది అలాగనే ముద్రింపబడుతుంది. తరతరములకు అది అలాగే ఉండిపోతుంది. ఆ పింగాణి గ్లాస్ గాని కప్పు మీద గాని అంత చక్కని డిజైన్ వేస్తారు అది కాల్చబడినప్పుడే. కాబట్టి ఆ పరీక్షకు మనం నిలబడినప్పుడే, శోధన మనము జయించినప్పుడే మన జయ జీవితాన్ని లోకములో మనం పొందుకొని ఒక ఘనమైన పాత్రలుగా, ఒక హానరబుల్ వెసల్స్ గా దేవుడు మనల్ని లోకములో మనం వాడుకుంటారండి. ఎట్టి పరిస్థితిలో కూడా మనం దిగజారిపోకుండా దేవుని వైపు చూచినప్పుడే, దేవా నీవే సర్వాధికారివినైనా, సమస్తము చేయగల దేవుడు తండ్రినైనా, మాయడల నీ ఉద్దేశములు చాలా ఆశ్చర్యకరములు ప్రభువానైనా. దేవా జీవించినంత కాలం ఇంకా ఎక్కువగా తండ్రినైనా నూతన శక్తితో, నూతన బలముతో, నీ పునరుద్ధానపు శక్తితో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ధైర్యపరిచినట్లయితే మేము అనేకులకు తండ్రి ఒక గొప్ప హానరబుల్ వెసల్స్ గా, ఘనమైన పాత్రలుగా ఈ లోకంలో మేము వాడబడతాం ప్రభువానైనా. ఎల్లవేళల ప్రభువానైనా నీ నామమును గణపరిచి స్తుతించే పాత్రలుగా మమ్మల్ని వాడుకో ప్రభువానైనా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తన బిడ్డల ఎడల ఆయన దాచించిన మేలు
ఎంతో గొప్పదే. కాబట్టి అటువంటి ధన్యకరమైన జీవితాన్ని దేవుడు తప్పకుండా తన బిడ్డలుగా ఆయన ఒక ఇంటిలో ఎలాగైతే చాలా రకములైన పాత్రలు ఉంటాయో, ఎలాగైతే అవి ఘనముగా ఘనహీనముగా వాడబడతాయో, అలాగా మనము కూడా ఈ లోకములో ఘనముగా ఘనహీనముగా ఎలాగ వాడబడతామో, ఎలాగ యజమానికి ప్రయోజనకరమైన పాత్రలుగా మనం ఉండాలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడండి. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనల్ని ఒక వాల్యుబుల్ వెసల్స్, ఒక విలువైన పాత్రలుగా చేసుకుంటాడు. అంతేకాకుండా ఆ విలువైన పాత్రలుగా చేసుకుని మనకు ఒక దర్శనాన్ని కలుగజేసి సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడండి. రెండవదిగా ఒక హానరబుల్ వెసల్స్, ఒక ఘనమైన పాత్రలుగా ఆయన మనల్ని చేసుకొని తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన ఎన్నో గొప్ప ఆశీర్వాదములు ఆయన దాచిపెడతాడండి. ప్రతిదీ మనము ఆయన దగ్గర నుంచే మనం పొందుకొని ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రయోజనకరమైన పాత్రలు, ద యూస్ఫుల్ వెసల్స్, ప్రయోజనకరమైన పాత్రలు. ఎలాగ ఆయన మనల్ని ప్రయోజనకరమైన పాత్రలుగా ఆయన వాడుకుంటాడు. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తునందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచున్న దేవునికి స్తోత్రము. క్రీస్తునందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవముతో, ఈలాగున దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. ఒక వాల్యుబుల్ వెసల్స్, విలువైన పాత్రలుగా ఘనమైన పాత్రలుగా చేసుకున్న తర్వాత ఆయన మనల్ని ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా ఆయన మనల్ని చేసుకుంటాడండి. దానితో ఆయన విడిచిపెట్టడు. ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని కనపరిచే బిడ్డలుగా, ఒక ప్రత్యేకమైన జనాంగముగా, ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడండి. అదే ప్రయోజనకరమైన వెసల్స్, ద యూస్ఫుల్ వెసల్స్. ఆయన తన పని కొరకు ఆయన మనల్ని వాడుకుంటాడండి. ఇక్కడ మనం 2 కొరింథీయులు 2వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, విజయోత్సవముతో ఊరేగించుచు, విజయోత్సవంతో ఆయన మనల్ని ఊరేగిస్తామండి. ప్రతి దినము ఆయన మనం ఊరేగిస్తూ ఆయనను గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచున్న దేవునికి స్తోత్రము. ఆయనను గూర్చిన సువాసన, ఆయన యొక్క మరణం గురించి, ఆయన యొక్క జననం గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి, ఆయన చేసిన గొప్ప రక్షణను గురించి మనం ప్రతిరోజు మనము ధ్యానిస్తూ క్రీస్తు యొక్క సువాసన కనపరచడానికి ఆయన మనల్ని ఒక యూస్ఫుల్ వెసల్స్ గా, ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా ఆయన మనం వాడుకుంటారండి. నిజమేనండి, ఆయన మనల్ని పిలుచుకున్న తర్వాత, ఆయన మనల్ని ఒక ఘనమైన పాత్రలుగా చేసుకున్న తర్వాత మనం కూడా గమ్మునుండమండి. ప్రతిరోజు ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ, ఇంకా ఎక్కువగా ఆయన సేవిస్తూ, ఇంకా ఎక్కువగా ఆయన పాదాలు మనం ఆశ్రయిస్తూ, ఆయనలో మనం ప్రతిరోజు ఫలభరితమైన జీవితాలు జీవించడానికి మనం ఆశపడతాము. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన, నిజమేనండి, ఆయన గురించి మనం ప్రతిరోజు మనం ధ్యానించాలా. అదే సమయంలో నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎంతో భారముతో మనం ప్రయాసపడాలండి. ఎంతో భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాము. మానవుడికి ఒక మానవత్వం లేకుండా ఎంతో దిగజారిన స్థితిలో మానవుడు జీవిస్తారండి. ప్రతిరోజు పాపం విస్తరించిపోతుందండి. ఎన్నో దేశాల్లో కూడా నెమ్మది లేకుండా కలహములు, పోరాటములు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన వాగ్దానాన్ని నెరవేరుతున్నాయని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడండి. మనము చేయవలసింది దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క జ్ఞానం యొక్క సువాసనను మనము వెదజల్లాలండి. అంతేకాకుండా ఇదే 2 కొరింథీయులకు 2వ అధ్యాయం 15వ వచనంలో మంచి శ్రేష్టమైన వాక్యం ఉంటదండి. రక్షింపబడుచున్న వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి, క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము. రక్షింపబడే వారికిని, నశించు వారికిని, దేవునికిని, క్రీస్తుకును సువాసన అయి ఉన్నాము. నిజమేనండి, మన ప్రవర్తన, మన మాటలు, మన జీవితము అన్ని దేవునికి సువాసనగా ఉండినట్లయితేనే దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు.
ప్రతి నిమిషం ఆయన కాపుదల, ఆయన భద్రత, సంరక్షణ దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఆయన మనల్ని పిలుచుకున్నట్లయితే ఒక విలువైన పాత్రలుగా, ఒక ఘనమైన పాత్రలుగా చేసుకుని అంత మాత్రమే కాకుండా ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా మనల్ని వాడుకుంటారండి. ఎట్లంటే నశించుతున్న వారి పట్లను, రక్షింపబడే వారి పట్లను మనము క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము. నిజమేనండి. ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు మనల్ని ఒక యూస్ఫుల్ వెసల్స్ గా, ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా ఆయన మనల్ని వాడుకుంటున్నాడు. అందుకే ఇదే మనం చదవబడిన వాక్య భాగంలో మనం మూల వాక్యం ఈరోజు 2 తిమోతి 2:20 మన మూల వాక్యము, గొప్ప ఇంటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. గొప్ప ఇంటిలో మనము, ఆ గొప్ప ఇల్లు ఒకరోజు మనం చేరబోతున్నాము. ఇదంతా మనకి టెంపరీ కాదు. ఎంత పెద్ద పెద్ద ఇండ్లు మనం కట్టుకున్నా కూడా, ఎంత ఆశీర్వాదాలు దేవుడు మనకి ఈ లోకంలో దయచేసినా కూడా, ఇదంతా విడిచిపెట్టి మనము ఆ గొప్ప ఇంటిలో మనం ఒకరోజు ప్రవేశించాలా. ఆ గొప్ప ఇంట్లో కూడా ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. కాబట్టి ఆ గొప్ప ఇంటిలో మనం చేరడానికి దేవుడు మనల్ని ఒక విలువైన పాత్రలుగా, ఒక వాల్యుబుల్ వెసల్స్ గా, ఒక హానరబుల్ వెసల్స్ గా, ఒక ప్రయోజనకరమైన వెసల్స్ గా, యూస్ఫుల్ వెసల్స్ గా దేవుడు మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నానండి. కాబట్టి ఆ గొప్ప ఇంటిలో మనం ఎలాగుండాలా? ఘనమైన పాత్రలా, ఘనహీనమైన పాత్రలుగా. కాబట్టి మనము జీవించినంత కాలము, దేవా ఈ లోకంలో మమ్మల్ని సృష్టించినావు ప్రభా, నీ చిత్తం ఏంటి తండ్రి, మేము ఎలాగ జీవించాలి ప్రభా, నీకు మహిమకరమైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా, వాడబడే పాత్రలుగా మేము ఉన్నామా ప్రభా, నైనా నీ రూపంలో నీ పోలికలో మమ్మల్ని మార్చు ప్రభా అని మనం ప్రతి దినము ఆయన పాదాలు ఆశ్రయించినట్లయితేనే ఆయన తన బిడ్డలకు దాచించిన మేలు ఎంతో గొప్పది. అప్పుడే మనము ప్రభు యొక్క దాసులుగా మార్చబడతాము. నిజమేనండి. సంపూర్ణంగా మన యొక్క తలంపులు, మన క్రియలు, మన మాటలు దేవుని దృష్టికి అంగీకారం ఉంటేనే ఆయన చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా మనము జీవించగలము. అప్పుడే మనం ఆయన దాసులుగా మార్చబడతాము. ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఎవరంటే దానియేలు. ఎంతో శ్రమలు అనుభవించాడండి. ఊరికి వచ్చాడు. ఎంతో అన్యజన రాజుల మధ్య ఆయన జీవించాడు. కానీ ఎంత స్థిరమైన పునాది వేసుకున్నాడు కాబట్టి అంత ధైర్యముగా ఆయన అక్కడ రాజుల దగ్గర మాట్లాడగలిగాడు. కాబట్టి నీ దాసుడైన దానియేలు అని దేవునితో ఆయన మాట్లాడుతున్నాడండి. నీ దాసుడు అని దేవునితో ఆయన చెప్పగలుగుతున్నాడు. నిజమేనండి. మనం ఎప్పుడు దేవుని దాసులుగా మార్చబడతాము అంటే స్థిరమైన పునాది, కదలని వారుగా, స్థిరులుగా ఈ లోకంలో జీవించినప్పుడే దుష్టుని ఎదిరించే శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. జయ జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అందరి ముందు ఆయన మనల్ని ఒక ఘనమైన పాత్రలుగా, విలువైన పాత్రలుగా, మహిమకరమైన పాత్రలుగా ఆయన మనల్ని వాడుకుంటాడండి. కాబట్టి ఘనమైన పాత్రలుగా మార్చబడితేనే, ఇదే 2 తిమోతి 2:20 మనం చూసినట్లయితే, ఘనమైన పాత్రలుగా మార్చబడినట్లయితే ఆయన మనడలా ఏమేమి ఎదురు చూస్తున్నాడు, మనము చేయవలసిన కార్యాలు ఏంటని ఒక పెద్ద లిస్టు కూడా అక్కడ ఉందండి. 22వ నుంచి 24వ వరకు చెప్పబడింది. మొట్టమొదటిగా యవనేచ్ఛలను విసర్జించి, రెండవదిగా పవిత్ర హృదయులై, మూడవదిగా ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా, నాలుగవదిగా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము సంపాదించుకొనుటకు ప్రయాసపడవలెను, ఐదవదిగా జగడములు పుట్టించు వారితో విసర్జించుము, ఆరవదిగా చెరపట్టబడిన వారిని ఉరిలో నుండి తప్పించడము, ఏడవదిగా సాత్వికముతో శిక్షించుచు, ఎనిమిదవదిగా జగడమాడక, తొమ్మిదవదిగా అందరి ఎడల సాధువుగాను, 10 బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలేను. ఈ 10 అంశాలు అక్కడ మనకి చెప్పబడుతుందండి. అప్పుడే మనము ప్రయోజనకరమైన పాత్రలుగా, విలువైన పాత్రలుగా, మహిమకరమైన పాత్రలుగా మనం జీవించినప్పుడే ఈ 10 నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, కాపాడతాడు. ఎలాగ మనం నడుచుకోవాలా, ఎలాగ మనం జీవించాలని దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన బయలుపరుస్తాడండి.
తప్పకుండా తప్పకుండా సరైన మార్గంలో మనం నడిపిస్తాడు. ప్రతి మాట కూడా ఇక్కడ చదవబడిన 10 అంశాల్లో కూడా దేవుడు మనల్ని ఆయన నడిపిస్తాడు. సర్వసత్యంలోనే మనల్ని నడిపిస్తాడు. ప్రతి విషయంలో ఆయన కాపుదల, ఆయన సంరక్షణ కూడా మనము ఇక్కడ మనం చూడగలమండి. ఇవన్నీ మనము కలిగి ఉంటేనే ఆ గొప్ప ఇంటిలో ఒక విలువైన పాత్రలుగా, ప్రయోజనకరమైన పాత్రలుగా మనం వాడబడతామండి. అంతేకాకుండా ఆత్మ అనే సంచకరువును కూడా ఆయన మనకి దయచేస్తాడు. అప్పుడే పారిపోయే జీవితము, శోధన నుంచి పారిపోయే జీవితాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. ఇదే మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో దానియేలు గురించి ఏం వ్రాయబడిందంటే, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఇదేనండి సంచకరు అంటే. దేవుడు తన నమ్ముకున్న బిడ్డలకి ఒక సంచకరు, ఒక హామీ, ఒక బ్యాంక్ బ్యాలెన్స్, ఒక డిపాజిట్ ఆయన మనకి చేస్తాడు. ఆ డిపాజిట్ ఏంటంటే ఆత్మను మనకి దయచేస్తాడు. మరి దానియేలుకి ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ ఆయనకి దయచేశాడు. అందుకే అన్య జనులైన ఆ రాజులకి ఆయన ఆ గొప్ప మర్మములను బయలుపరిచే జ్ఞానాన్ని దేవుడు ఆయనకి దయచేస్తారండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, నేను ఒకరోజు వివరించాలని చెప్పాలనుకుంటున్నాను, చాలా రకమైన ఆత్మలను దేవుడు తన బిడ్డలకు దయచేశాడండి. కాబట్టి ఇదే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే, జీవ ఆత్మను మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు అని మనము ఇర్మియా యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము. యాజకత్వము చేయడానికేమో జ్ఞాన ఆత్మను ఆయన మనకి దయచేస్తారండి. ఇలాగ ఎన్నో రకములైన ఆత్మలు ఉన్నాయి. కాబట్టి ఇదే సంచకరువు తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన దయచేసి ఒక విలువైన పాత్రలుగా, మహిమకరమైన పాత్రలుగా, వాడబడే పాత్రలుగా ఆయన మనల్ని ఎన్నుకుంటాడండి. కాబట్టి ఆయన వాగ్దానములు నమ్మదగినవి. కాబట్టి ఆయన సొత్తుగా మనం మార్చబడినట్లయితేనే ఈ లోకములో మనం విలువైన పాత్రలుగా, మహిమకరమైన పాత్రలుగా మనం ఈ లోకంలో మనం జీవించగలమండి. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వారి జీవితాలు కూడా మనం చూస్తున్నాము. వారు ఘనమైన పాత్రలుగా జీవించినారు. కాబట్టి దేవుని ఇంటిలో వారు ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా వారు వాడబడ్డారు. ఎందుకంటే ఆయన తన నమ్ముకున్న బిడ్డని ఎన్నుకుంటాడు, నిర్ణయించుకుంటాడు, పిలుచుకుంటాడు, వాడుకుంటాడు. ఇన్ని గొప్ప కార్యాలు ఆయన తన బిడ్డల విషయంలో ఆయన జరిగిస్తాడండి. ఎన్నుకుంటాడు. ఫస్ట్ గా ఏ బిడ్డ నాకు కావాలా, ఏ బిడ్డని వాడుకుంటే నాకు మహిమకరంగా, ఒక ప్రయోజనకరమైన పాత్రగా, విలువైన పాత్రలుగా వాళ్ళు నాకు ప్రయోజనకరంగా ఉంటారు అని ఆయన ఎన్నుకుంటాడు. అంతేకాకుండా నిర్ణయించుకొని తన ఉద్దేశాన్ని ఆయన బయలుపరుస్తాడు. తర్వాత పిలుచుకుంటాడు, తర్వాత వాడుకుంటాడు. ఇలాగ ఒక్కొక్క పద్ధతిలో ఆయన తన బిడ్డల్ని ఆయన ఎన్నుకుని ఆయన ఆశీర్వదిస్తాడండి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా, గొప్ప ఇంటిలో ఆయన మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా, వాడబడే పాత్రలుగా పని చేయడానికి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇక్కడ మనము దేవుని పని చేయుటకు 40 ఏండ్లు అరణ్యములో మోషేను ఆయన మూసి ఉంచినాడు. ఒక ప్రయోజనకరమైన పాత్రగా మోషే రావాలని 40 సంవత్సరములు అరణ్యములో ఆయన మూసి ఉంచాడు. అంతేకాకుండా పౌలు శీల చెరసాల బంధకములో బంధింపబడి ఉండక ఎడల ఆ చెరసాల నాయకుడు, అతడి కుటుంబానికి రక్షణ వచ్చి ఉండేది కాదు. ఆ చెరసాల్లో కూడా, ఆ బంధకములో కూడా, ఆ వేదనలో, ఆ బాధలో, ఆ నొప్పిలో కూడా దేవుని నామాన్ని వినపరిచారు, పాటలతో దేవుని స్తుతించారు. అందుకే అక్కడ ఆ చెరసాల నాయకుడు, ఆయన కుటుంబం అంతా రక్షణ పొందడము మనం అక్కడ చూస్తున్నాము. కాబట్టి బంధకములో బంధింపబడినప్పుడే చెరసాల నాయకునికి గొప్ప రక్షణ. తర్వాత యోహాను గారు పద్మాసు ద్వీపములో నిర్బంధింపబడకపోతే దేవుని అద్భుతమైన దర్శనములను ఆయన చూడకపోయి ఉండవచ్చును. కాబట్టి బంధకము, యోహాను పద్మాసు ద్వీపములో ఆయన బంధింపబడ్డాడు కాబట్టి దేవుని అద్భుతమైన దర్శనములను ఆయన చూచాడు. కాబట్టి ప్రతి బిడ్డ కూడా విషయములు కూడా ఆయన ఘనమైన పాత్రలుగా,
ప్రయోజనకరమైన పాత్రలుగా చేయడానికి దేవుడు కొన్ని పాఠములు నేర్పించి ఆయన సమస్త మేలు కొరకే ఆయన జరిగిస్తున్నాడని మనం గ్రహించినప్పుడే ఈ లోకములో మనము ఆయన దృష్టికి ఒక విలువైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా, వాడపడే పాత్రలుగా ఆయన మనల్ని ఎన్నుకుంటాడండి. కాబట్టి ఆయన రక్తము చేత విమోచింపబడి ఆయన రక్షణ పొందుకున్న మనము ఈ లోకములో ఒక విలువైన పాత్రలుగా జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనము ఆ గొప్ప ఇంటిలో మనము వాడబడే పాత్రలుగా, మహిమకరమైన పాత్రలుగా మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనం జీవించినంత కాలము ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినట్లయితే నిజమేనండి, దేవుని యొక్క ఉద్దేశాలు ప్రతి మానవుడి వల్ల ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని వాడుకుంటాడో మనకి తెలియదు. కాబట్టి మన జీవితాన్ని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనకు అప్పగించినప్పుడు, దేవా నీవే తండ్రి నాయన మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు తండ్రి నాయన, ఆకాశం మీద నీవు తప్ప మాకెవరున్నారు ప్రభా నాయన, సమస్త కార్యములను నీ సమయంలో జరిగించే దేవుడు తండ్రి నాయన అని మనం సంపూర్ణంగా మన జీవితంలో ఆయనకి చిత్తమునకు అప్పగించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని తన గొప్ప ఇంటిలో ఒక విలువైన పాత్రలుగాని మనం వాడుకొని ఆయన నామ మహిమార్థమై జీవించినంత కాలము ఆయన రాకడ పర్యంతము మనల్ని వాడుకుంటాడు, మహిమపరుస్తాడు. ఒక ఘనమైన పాత్రలుగా, విలువైన పాత్రలుగా మనం చేసుకొని ఆయన మహిమపరిచే భాగ్యాన్ని ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనల్ని చేసుకొని ఈ లోకంలో మనం జీవించినంత కాలము దేవునికి సువాసనగా, ఆయనకు నమ్మకస్తులుగా ఆయన ఊరేగించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందించిన అన్నాజోన్ పాస్టమ్ గారికి వందనాలు. వందనాలండి. మేకల హెప్సిబా గారు వందనాలండి. మీరు ఎక్కడి నుంచమ్మా? రోజు ఈ ప్రార్థన ఉదయాన్నే అవుతుంది 5 గంటల నుండి 6:15 వరకు. ఆల్రెడీ జాయిన్ అవుతా ఉంటాము. అంటే ఓకే, ఓకే, కింద జాయిన్ అవుతాం. ఓకే, ఓకే. మరి ముగింపు ప్రార్థన జాన్సన్ గారు చేస్తారు. ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసే ముందు కోరసు పాడుకుందాము. పనికిరాని పాత్రను నేను వాడుకొనుమా, పనికిరాని పాత్రను నేను శుద్ధి చేయుమా, వాడుకొనుమా, కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను, ఆకాశమందు ఆశీర్వాదం నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గొప్ప ఇంటిలో అనేకమైన పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైనవి. అన్ని పాత్రలను ఆ గొప్ప ఇంటి యజమాని చేసుకుంటాడు. ఘనమైనవి ఘనమైన కార్యములు, ఘనహీనమైనవి వాటి ద్వారా కూడా దేవుడే మహిమ పొందుతాడు. అయితే మనము ఏ విధమైన పాత్రలపై ఉన్నామో, యూస్ఫుల్ వెసల్స్ లా, ఆనరబుల్ వెసల్సా, మరొక రాజవనమ్మ గారు యూస్ఫుల్ చెప్పండి పాస్టర్.
ఎన్ని పాత్రల గురించి మీరు మాట్లాడారు? విలువైన పాత్రలు, వాల్యుబుల్ వెసల్స్, హానరబుల్ ఘనమైన పాత్రలు, ప్రయోజనకరమైన యూస్ఫుల్ వెసల్స్ వాడబడే పాత్రలు. దేవుని చేతిలో వాడబడే పాత్రలు. 3 పాత్రల్లో ఏ పాత్ర అయి ఉన్నామో తప్పకుండా ఏదో ఒక పాత్ర దేవుని సేవలో వాడబడుటకు మనము నియమించబడి ఉన్నాము. ఏ పాత్రలమై ఉన్నామో గుర్తెరిగి ఆ విధంగా మన జీవిత కాలమంతయు ఘనమైన దేవుడు ఘనమైన పాత్ర వలె వాడుకునే రీతిగా ప్రార్థన చేద్దాము. జాన్సన్ గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడమైన నీకే స్తుతులైన నీకే స్తోత్రం ప్రభు, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, మహాగుణుడా, నైనా నీకే స్తుతులైన నీకే స్తోత్రం ప్రభు, నీకు వందనాలు అయ్యా. ఈ నూతన ఉదయకాల సమయంలో ప్రభు ఇదిగోనైనా ఇచ్చిన జీవకరమైన వర్తమానం బట్టి నీకు వందనాలు నైనా. ఇగోనైనా ప్రభు యజమానుడు గొప్ప దేవా నైనా, మేమునైనా ప్రభా ప్రస్తుతం నైనా ప్రభా ఏ స్థితిలో ఉన్నాం, ఏ పాత్రలో ఉన్నాం నైనా, మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా నీకు గొప్ప నాయన ప్రభా నాయన వాడబడే పాత్రలుగా నైనా ప్రభా, విలువైన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా ఇదిగోనైనా ప్రభు నాయన మా జీవితాంతరం ఒక శ్రేష్టమైన పాత్రలుగానైనా ప్రభా నీ మందిరంలో ప్రభునైనా మేమునైనా ప్రభా నీ సన్నిధానం నీ నిత్యరాజ్యంలో ప్రభా మేమునైనా ప్రభునైనా ప్రవేశించడానికి తగిన వారసత్వం ప్రభా పొందుకోవటానికి సహాయం దయచేయండి నాయనా. తండ్రి నీకు వందన. వాక్యం వివరించిన తల్లిగారిని దీవించండి, ఆశీర్వదించండి. మీటిని నడిపిస్తున్న దైవజనుల ప్రభా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నా యేసయ్య ఆ ఘనమైన పాత్రలుగా ఉండడానికి నాయన ప్రభా, ఎక్కడైనా ప్రభు ఆటంకములలో, బంధకాలలో ప్రభు నైనా నైనా స్థితిగతుల్లో ఈ లోక పరిస్థితుల్లో ప్రభు నైనా ప్రభు బంధించబడి ఉన్నామేమో, కానీ ప్రభునైనా నీ వైపు చూస్తూనైనా ప్రభా ఇంకా మేము సైన్ అవటానికి, ఇంకా నువ్వు అనుకున్న ప్రభా శ్రేష్టమైన పాత్రలు మేము మారటానికి నైనా నువ్వు మాకు సహాయం దయచేసి నింపి నడిపించమని, ఈ దినమంతా నేను కృపా కాపుదల మా మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేయమని నీకే మహిమ తెలుస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఆమేన్ ఆమేన్. చక్కగా వాక్య పరిచర్య చేసిన మనందరికి దీవెనకు పాత్రలుగా చేసిన అన్నాజోరమ్మ గారు చెన్నై నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు. మన తండ్రి అయిన దేవుని ఉండియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు, సమాధానమును, శాంతి ప్రతి కుటుంబానికి, ప్రతి దేశమునకు, ప్రతి మానవుడికి దేవుడు తన కాపుతల, తన భద్రత, సంరక్షణ దయచేసి తన కృపలో అందరినీ భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తెలుగు సభ అందరికీ వందనములు. వందనాలు. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండును గాక.